ఓకే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి సామ్సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ లాంచ్ చేశారు. ఆల్రెడీ ఫోన్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో ఏం చేద్దామంటే F23 5Gకి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఆ ప్రైస్ ట్యాగ్కి ఫోన్ మనం తీసుకోవచ్చా లేదా అని దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ గురించి మాట్లాడదాం. సో డిజైన్ చూసామంటే బ్యాక్ సైడ్ నుంచి మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ఏదైతే డిజైన్ తీసుకొచ్చారో సేమ్ అదే డిజైన్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం ప్రీమియం ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఈ ఫోన్లో మనకి పాలికార్బనేట్ బాడీ తీసేశారు. అండ్ చుట్టుపక్కల ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు మంచి డిజైన్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఈసారి F22తో మీరు కంపేర్ చేస్తారంటే 23 అనేది కొంచెం బెటర్ డిజైన్ అయితే మెయింటైన్ చేస్తారు. అదొక ప్రో అని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే మీకు బిగ్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. 6.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లేకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 128Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ప్లస్ పాయింట్ కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే మనకి ప్రొటెక్ట్ చేశారనమాట. ఇది కూడా ఈ ఫోన్కి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే సో ఇందులో మనకి Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే మీడియాటెక్ హీలియో G85, G95 అలాగే డైమెన్సిటీ 800 సిరీస్ 700 సిరీస్ ఈ ప్రాసెసర్తో కంపేర్ చేసామంటే 750G అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇంకొక రకంగా మీడియాటెక్ డైమెన్సిటీ 900 సిరీస్ ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్కి అయితే దగ్గర మీకు పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ఇస్తుంది అనమాట. అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మీకు 5Gకి అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక 5G బ్యాండ్స్ గురించి మాట్లాడితే ఇందులో 12 5G బ్యాండ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఓఎస్ గురించి మాట్లాడితే మనకి లేటెస్ట్ ఓఎస్ మీద తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే One UI 4.1 కస్టమ్ UI మీద అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ One UIకి సంబంధించిన చాలా కొత్త ఫీచర్స్ అనేది మీరు ఈ ఫోన్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు. ఇక ర్యామ్ మోడల్ గురించి మాట్లాడితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. 4GB ర్యామ్ మోడల్ తీసుకొచ్చారు, 6GB ర్యామ్ మోడల్ తీసుకొచ్చారు. చాలా ఫోన్స్లో మనకి 64GB అనేది మనకి స్టార్టింగ్ వేరియంట్ అయితే ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ అయితే. కానీ ఇక్కడ వీళ్ళు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొచ్చారు. అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ మోడలే 128GB అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో మీకు మైక్రో SD కార్డ్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే సో బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేస్తారు. ప్రైమరీ సెన్సార్ అనేది చాలా హైలైటింగ్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. చాలా ఫోన్స్లో ఈ మధ్యకాలంలో బడ్జెట్లో 50 మెగాపిక్సెల్ అయితే చూస్తున్నాం. ఒకప్పుడు 48 అయితే ఉంది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. సో డే లైట్ కానీ లో లైట్లో కానీ మీకు మంచి ఫోటో శాంపుల్స్ అయితే ఉంటాయి. అలాగే వీడియోస్ అయితే కూడా మంచిగా అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ వేస్ట్ అని చెప్పొచ్చు మైక్రో సెన్సార్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. సామ్సంగ్ కాబట్టి మీకు ఫోటోస్ సంబంధించిన కలర్ సెన్స్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. బట్ లో లైట్ కండిషన్కి వెళ్ళామంటే మనకి అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ డెప్త్ మైక్రో సెన్సార్ అనేది అంత బెటర్గా అయితే మీకు వర్క్ అయితే చేయదన్నమాట. ఇక బ్యాటరీ గురించి మాట్లాడదాం. సో ఇందులో 5000 mAh బ్యాటరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. లార్జ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. టిపికల్గా మీకు 1 డే వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఇవి మనకి ప్రోస్ గురించి మాట్లాడితే ఇంకొన్ని కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ కాన్ వచ్చేసరికి నాకు నచ్చింది ఏంటంటే ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే అని చెప్పొచ్చు. సో F22లో చూసుకుంటే సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. కానీ F23 కల్లా వచ్చేసరికి వీళ్ళు IPS LCD ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో డౌన్ గ్రేడ్ అయితే అయ్యారనమాట. మేబీ ప్రైస్ అనేది తక్కువలో తీసుకురావడానికి ఏమన్నా వీళ్ళు ఇలా చేసి ఉంటారు. కానీ ఒకవేళ సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చింటే మాత్రం 15,000 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే అయ్యేది. ఇంకో కాన్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. మనకి మ్యాసివ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ 25 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా వీళ్ళు ఇలాగైతే చేస్తుంటారు. 25 వాట్ లేదంటే 45 వాట్కి సంబంధించిన ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. జనరల్గా ఆ ప్రైస్ ట్యాగ్లో చూసుకుంటే మనకి చాలా ఫోన్స్ 30 వాట్ 33 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా కానీ ఈ ఫోన్లో మీకు మైనస్ పాయింట్ అయితే ఉంది. సో ఇవి మనకి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడితే ఇక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే F22 అలాగే F23 సో ఈ ఫోన్కి మేజర్ అప్గ్రేడ్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నామంటే డిస్ప్లే పరంగా F22లో మీకు సూపర్ AMOLED డిస్ప్లే చేశారు. 98Hz హై రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. ఇక F23కి వచ్చేసరికి వీళ్ళు 128Hz హై రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. IPS LCD ప్యానల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు F22 నుంచి F23కి అయితే. ఇక ప్రాసెసర్ విషయంలో చూసుకుంటే G80 ప్రాసెసర్ నుంచి మనకి Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ అయితే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే ఆండ్రాయిడ్ 11 నుంచి ఆండ్రాయిడ్ 12కి అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేశారు అనమాట. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. F22లో మీకు 6000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు.
F22లో 15 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 25 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్ రెండు అయితే మీకు కనిపిస్తాయి అనమాట. ఇక కెమెరా గురించి మాట్లాడితే మనకి F22లో 14 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేస్తారు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్లీ F23కి సంబంధించిన ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడతాం. సో 4+128GB సంబంధించిన ప్రైజింగ్ చూసుకున్నామంటే 17,499 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద తీసుకొచ్చారు. అండ్ 6+128GB మోడల్ చూసుకున్నామంటే 18,499 రూపీస్ ప్రైస్ తీసుకొచ్చారు. అండ్ ఇంట్రడక్షన్ ప్రైజింగ్ కింద మనకి చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ తీసుకొచ్చారు అనమాట. 14,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్, అలాగే 15,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద మనకి ఫోన్స్ అయితే అందుబాటులో అవుతున్నాయి. వీటిపైన మీకు ఐసిఐసికి సంబంధించిన 1000 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్లీ మనకి మాట్లాడుకోవాల్సింది అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదు అని దాని గురించి మాట్లాడితే, ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవసరం లేదు, సూపర్ ఎమోల్డ్ని అంత పెద్ద కేర్ చేయనంటే మాత్రం దెన్ మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే కావాలి, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు కంప్లీట్గా అయితే స్కిప్ చేసేయండి. బట్ పర్ఫార్మెన్స్ కానీ కెమెరా కానీ సో కలర్ సైన్స్ కానీ మనకి ఈ ఫోన్లో కొంచెం బెటర్గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో గైస్, ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడితే. సో ఇంకా నేను ఏదన్నా డిపార్ట్మెంట్లో మిస్ చేశాను ఏంటనేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.